अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము ఛాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో నిన్న 7వ ఖండం వరకు మనం చూశాము. ఆ 7వ ఖండంలో మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో, ఆది దైవిక దృష్టికోణంలో, అంటే పిండంలో బ్రహ్మాండంలో ఉండేటువంటి తత్వాన్ని ఆధారం చేసుకొని ఏ రకంగా ఉపాసన చేయాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఈరోజు ఈ ఓంకార విషయంలోనే ఈ రకంగా రకరకాలుగా ఉపాసనాకి పద్ధతి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మనం చూస్తూ వస్తున్నాము. ఇదే ప్రకరణంలో ఇప్పుడు ఈ ఉద్గీతాన్ని ఉపాసన చేయడం వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం, అంటే ఎటువంటి ఉన్నతిని పొందగలిగారు, ఎంతవరకు పొందగలిగారు, వారు పొందింది అది ఎంతవరకు ఉచితమైంది, అంటే ఎంతవరకు సత్యమైంది, అంటే ఎంతవరకు వెళ్ళగలిగాలి, ఇంకా వెళ్ళాల్సిన ఏమైనా ఉందా అనే విషయాన్ని తీసుకొని ముగ్గురు ఋషులు పరస్పరం, అంటే నిష్ణాతులు, అంటే ప్రావీణ్యం కలిగిన పండితులు అనమాట, ఋషి మహర్షులు అనమాట. వాళ్ళు ఒక విజయాన్ని, ఒక స్థాయికి వెళ్ళారనమాట. అటువంటి స్థాయిని చెందినటువంటి కుశలతను పొందినటువంటి ముగ్గురు ఋషులు వాళ్ళు పరస్పరం ఈ ఓంకారం విషయంలో విచారిస్తున్నారు. ఆ విచారణ ప్రక్రియ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ప్రథమ ప్రపాఠకంలోనే 8వ ఖండం మనం ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడి నుంచి అంటే ప్రత్యేక ఖండంలో చూడండి, ఉపాసన చేయడానికి భిన్న భిన్న ప్రకారాలు చెప్పుకుంటున్నాడు. ఇవి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వారి యొక్క అనుభవాన్ని కూడా మనకు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అంటే కథ ఏమిటంటే, ఇక్కడ మామూలుగా ప్రాచీన కాలంలో ఈ ఉద్గీతాన్ని ఉపాసన చేస్తూ ఉన్నటువంటి ఒక ఋషి మహర్షులు అక్కడ అడవుల్లో తపస్సు చేస్తూ ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ముగ్గురు ఋషులు అనమాట. ఆ ముగ్గురు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్గీతాన్ని, అంటే ఓంకారాన్ని ఉచ్చస్వరంతో ఉపాసన చేయడం వలన వాళ్ళు ఏ గతిని పొందారు, అంటే ఎంత స్థితిని పొందారు, ఏ స్థాయిని పొందారు, ఆ విషయాన్ని ఎవరు ఎంత స్థాయిని పొందారని చెప్పి పరస్పరం విచారించుకుంటున్నారు అనమాట. ముగ్గురు పండితులే, వేదాంత వ్యాకరణ పండితులు, దార్శనిక పండితులు, అలాగా నైయాయికులు, ఎవరైనా కావచ్చు, వచ్చి పరస్పరం విద్వత్త కలిగిన వాళ్ళు ఒక విషయం మీద పరిచర్చ చేస్తూ ఉంటున్నమాట. అలాగా ఈ సాధకులు ముగ్గురు కూడా, ఋషులు ముగ్గురు కూడా ఓంకారం మీద పరిచర్చ చేస్తున్నారు. అంటే ఆ ముగ్గురు ఋషులు ఎవరంటే ఇక్కడ మొట్టమొదటిగా శాలువాహన్ యొక్క పుత్రుడు శిలక్ మహర్షి, అలాగే చికితాయన యొక్క పుత్రుడు దాల్భ్యుడు, చికితాయన అనే ఋషి యొక్క పుత్రుడు దాల్భ్య మహర్షి, అలాగే జీవల్క పుత్రుడు జైవలి మహర్షి. అతనికి ప్రవాహనుడు అని కూడా పిలుస్తామట. ప్రవాహనుడు. ఈ రకంగా శాలవాహన ఋషి యొక్క పుత్రుడు ఏమని చెప్పాను, శిలక మహర్షి, శిలక. అలాగే చికితాయన యొక్క పుత్రుడు ఎవరు, దాల్భ్య మహర్షి. అలాగే జీవలి యొక్క పుత్రుడు జైవలి, అంటే ప్రవాహనుడు. ఈ ముగ్గురు ఋషులు బాగా ఉద్గీతాన్ని ఉపాసన చేసి ఒక ఉన్నతమైన స్థితిని పొందారన్నమాట, ఒక ఉచ్చ స్థితిని పొందగలిగారన్నమాట.
అందుకే ఒకరికొకరు పరస్పరం విచారిస్తున్నారు. ఉద్గీత విషయంలో మన ముగ్గురం కూడా ఒక స్థాయిని పొందగలిగాము. ఒక ఆత్మ సంతుష్టి మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ ఉద్గీత విషయంలో మీరు ఎంత చేశారో, నేనెంత చేశాను, నాకేమి ఉపలబ్ధి కలిగింది, మీకు ఎటువంటి ఉపలబ్ధి కలిగింది, ఉద్గీతం ఎంతవరకు మనం వెళ్ళగలిగాము, అది ఎంతవరకు వెళ్ళింది కరెక్టా కాదా, ఇంకా వెళ్ళవలసింది ఏమైనా ఉందా అని చెప్పి పరస్పరం వీరు చర్చించుకుంటున్నారు అన్నమాట. అందులో ఈ చర్చించుకోవడానికి అంతా ఒక చోట కూర్చున్నారన్నమాట వచ్చి. వీళ్ళంతా కూడా ముగ్గురు ఋషులు కూడా ఎవరు శిలక్ మహర్షి, దాల్భ్య మహర్షి, అలాగే జైవలి మహర్షి ముగ్గురు పరస్పరం కూర్చొని విచారించడం మొదలు పెట్టారు అన్నమాట. ఆ విచారణలో ముగ్గురు కూర్చున్నారు కదా, ముందుగా ఆ శిలక్ మహర్షి దాల్భ్య మహర్షి మాట్లాడడం మొదలు పెట్టారు. ముగ్గురు సమూహంగా కూర్చొని ఆ శిలక మహర్షి, దాల్భ్య మహర్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ముందుగా మాట్లాడడం మొదలు పెట్టారు అన్నమాట. అప్పుడు శిలక్ మహర్షి దాల్భ్య మహర్షిని అడిగారన్నమాట, నేను నిన్ను అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను. అప్పుడు దాల్భ్య మహర్షిని చెప్పాను, సరే అడుగు అని చెప్పి చెప్పారన్నమాట. సరే అడుగు అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఈ శిలక మహర్షి అలాగే ఆ దాల్భ్య మహర్షి మాట్లాడుకుంటే ఎవరైతే జైవలి మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన తటస్థంగా అంటే వింటున్నామంట. ముందు ఒకేసారి ముందు పరస్పరం ఒకరికొకరు చర్చించుకున్న తర్వాత ఇంకొకరు ఏం చెప్పడానికి ఉంటున్నామంట. అంటే ముగ్గురు ఒకేసారి కాకుండా ముందుగా మీ ఇద్దరు మాట్లాడిన తర్వాత మాట్లాడతాని చెప్పి జైవలి మహర్షి పక్కన కూర్చున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు ప్రశ్నోత్తరం చేయడం మొదలు పెట్టారట. అందులో భాగంగా దాల్భ్య మహర్షి అడిగాడు, శిలక మహర్షిని అడిగామట. అప్పుడు శిలక మహర్షి దాల్ మహర్షి ఏమడిగా అంటే ఆ ప్రశ్న ఇక్కడ ప్రస్తావిస్తున్నా అంట. ఏమడిగా అంటే అప్పుడు శిలక మహర్షి అడిగినప్పుడు దాల్భ్య మహర్షి సరే అడుగు అని చెప్పి ప్రస్తావన చేసినప్పుడు ఇక్కడ అప్పుడు దాల్భ్య మహర్షి ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నామట. అంటే శిలక మహర్షి అడిగారు, దానికి సమాధానంగా దాల్భ్య మహర్షి ప్రశ్నకు సమాధానం చెప్తున్నామట. ఆ శిలక్ మహర్షి ఏమడిగారు అంటే సామగానం చేసావు కదా, ఉద్గీతం చేసావు కదా, ఆ సామగానం ఎలా ఉంటుంది, సామగానము ఎలా ఉంటుంది అని చెప్పి శిలక మహర్షి దాల్భ్య మహర్షిని అడిగారట. ఎవరు చెప్పారు? శిలక మహర్షి దాల్భ్య మహర్షిని అడిగామట. సామగానం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దానికి సమాధానంగా దాల్భ్య మహర్షి అని చెప్పారు. ఆ సామగానం స్వరంతో చేయబడుతుంది, స్వరగానంతో చేయబడుతుంది, కాబట్టి సస్వరంగా చేయాలి సామగానము అని ఒక మాటలో ప్రశ్న అడిగిన దానికి ఒక మాట సమాధానం చెప్పాడు అనమాట. అలాగే కానీ మళ్ళీ ఎంటమని ప్రశ్న ఏమడిగా అంటే దాల్భ్య మహర్షి ఆ స్వరం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, శిలక్ మహర్షి అడిగిన దానికి సమాధానము అడిగిన దానికి ప్రశ్నకు సమాధానంగా దాల్భ్య ఏం చెప్పాడు, స్వరం చేత సామగానం చేయబడుతుంది, చెప్పబడుతుంది అని చెప్పుకున్నాడు. మరి వెంటనే ఆ స్వరం కూడా ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అడగగానే శిలక్ మహర్షి దానికి వెంటనే ప్రాణం చేత స్వరాన్ని మనం ఉచ్చరించగలుగుతాం, స్వరం చేత నాదం చెప్పగలుగుతాము. కాబట్టి ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాణం చేత వస్తుంది. మరి ప్రాణము ఏ ఆశ్రయం చేత వస్తుంది, ప్రాణం కావాలంటే ప్రాణం శక్తి గల ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్రాణం అన్నం చేత వస్తుంది. ఎలా వస్తుంది? అన్నం చేత వస్తుంది. మళ్ళీ వెంటనే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నం ఉత్పన్నం ఎలా అవుతుంది, అన్నం ఉత్పన్నం కారణం ఏంటి అంటే దానికి జలం చేత ఉత్పన్నం అవుతుంది. అన్నం ఎలా ఉత్పన్నం అవుతుంది? జలం చేత ఉత్పన్నం అవుతుంది. ఈ రకంగా ప్రశ్న అడగడము దానికి సమాధానం చెప్పడం. అంటే శిలక్ మహర్షి అడుగుతున్నాడు, దాల్భ్య మహర్షి దానికి సమాధానం చెప్తున్నాడు. మొట్టమొదటి ప్రశ్న అడిగదు, నువ్వు సామగానం ఎలా చేస్తున్నావు అంటే స్వరంతో చేస్తున్నాను. ఆ స్వరం ఎలా ఉత్పన్నం అవుతుంది, ఎలా వస్తుందంటే ప్రాణం చేత వస్తుంది. ఆ ప్రాణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైతే అన్నం చేత ఉత్పన్నమైంది. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి నుంచి వస్తుంది, జలం నుంచి వస్తుంది, జలమహాభూతం నుంచి వస్తుంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అంతటి తాగలేదు, కానీ ఆ జలం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆ జలం కూడా శిలక్ మహర్షి అంత కాకుండా మళ్ళీ అడిగాడు, ఆ జలం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోకం నుంచి వస్తుందన్నమాట. దానికి ఏం చెప్పి సమాధానం, ఈ లోకం నుంచి జలం ఉత్పన్నం అవుతుంది. అంటే లోకం అంటే దేవలోకము, ఈ లోకాంతరం అయితే దేవలోకం నుంచి ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ప్రస్తానం. ఎందుకంటే పైనుంచి ఆకాశం నుంచి మనకు వర్షం కురుస్తుంది కదా, ఆ రకంగా లోకం నుంచి అంటే దేవలోకం నుంచి జలం ఉత్పన్నం అవుతుంది, జలం వస్తుంది అని చెప్పి చెప్పాడనమాట.
ఎందుకంటే ఇలా చెప్పిన తర్వాత ద్విలోకం ఇక స్వర్గలోకం చేత, స్వర్గలోకం నుంచి మనకు ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పాడు. కానీ వెంటనే మళ్ళా ఆ లోకం అని చెప్పారు. లోకం అంటే ఆ స్వర్గలోకం అని చెప్పాను, ద్విలోకం అని చెప్పావు. ఆ లోకం యొక్క స్థితి ఎలా ఉంటుంది, లోకం యొక్క గతివిధి ఎలా ఉంటుంది, లోకంలో ఏలేవి ఉంటాయి అని చెప్పి ఆ లోకం గురించి ప్రస్తావన చేశామట. అంటే ఏదడితే దానికి ముందుకు వెళ్ళిపోతున్నాం, లోతుగా వెళ్ళిపోతున్నామట. ఆ లోకానికి స్థితి ఎలా ఉత్పన్నమైంది, లోకం యొక్క గతివిధి ఎలా ఉంటుంది, లోకంలో ఏ రకమైనటువంటి తత్వాలు ఉంటాయి, ఏ రకమైన స్థితి ఉంటుంది అని అడిగినప్పుడు దాల్భ్య మహర్షి అక్కడ ఆగిపోయాడమాట. ఇక్కడి నుంచి స్వర్గం నుంచి ఇంకో ప్రశ్న అడగకూడదు, స్వర్గం వరకు మేము సామగానం ద్వారా వెళ్ళగలుగుతాము. సామగానం చేస్తూ సామగానం ఉద్గీత రూపంలో మనము ఉపాసన చేస్తూ మేము సామలోకం వరకు వెళ్తాము, సామ వరకు మేము ఉండగలుగుతాము. అక్కడి నుంచి ప్రశ్న అడగకూడదు, ప్రశ్న చేయకూడదు అని చెప్పి అక్కడ ఆ రకంగా సమాధానం చెప్తామట. దాల్భ్య మహర్షి ఏం చెప్పాడు, స్వర్గలోకం కంటే ముందు ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే మేము సామగానం చేత, సామగానం రూపి స్వరం చేత స్వర్గం లోకం వరకు మేము వెళ్ళగలుగుతాము, స్వర్గలోకం వరకు మన స్థాపన ఉంటుంది, అంతవరకు మేము వెళ్ళగలుగుతాము, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదు. కానీ సామగానం యొక్క స్థుతి ఏంటి, కేవలము స్వర్గం యొక్క స్థుతిని అంటే స్వర్గలోకాన్ని స్థుతించడం వరకే. సామగానం యొక్క ఉద్దేశం ప్రయోజనం ఎంతవరకు అంటే స్వర్గలోకాన్ని స్థుతించడం వరకే మా ప్రయత్నము, అంతవరకు మేము వెళ్ళగలిగాను అని చెప్పి దాల్భ్య మహర్షి శిలక మహర్షితో ఈ రకంగా సమానం చెప్పాడు. ఓకేనా. క్రమంగా ఎలా వచ్చింది ఈ ఉద్గీతాన్ని, ఎలా సామగానం ఎలా చేస్తావంటే నేను స్వరంతో చేస్తాను. ఆ స్వరం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే, స్వరం రావాలంటే మనకు నోట్ల నుంచి మాట రావాలి, నాదం రావాలి, ఎక్కడి నుంచి ప్రాణం కావాలి. అందుకే ప్రాణం చేత చేస్తాను, ప్రాణం నుంచి వస్తుంది. మరి ఆ ప్రాణ శక్తి ఎలా ఉత్పన్నం అవుతుందంటే అన్నం చేత ఉత్పన్నం అవుతుంది. అన్నం ఎలా ఉత్పన్నం అవుతుందంటే జలం చేత ఉత్పన్నం అవుతుంది. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందంటే లోకం, ఏ లోకం, ద్విలోకం. ద్విలోకం అంటే స్వర్గలోకం నుంచి ఉత్పన్నం అవుతుంది. మరి ఆ స్వర్గలోకం యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ స్వర్గలోకం నుంచి తర్వాత ప్రశ్న అడగకూడదు. మేము సామగానం ద్వారా స్వర్గలోకం వరకు మేము ఉపాసన చేయగలుగుతాం, స్వర్గలోకం వరకు స్థుతించగలుగుతామా, అంతకన్నా ముందుకు వెళ్ళలేము అని చెప్పి అక్కడ దాల్భ్య మహర్షి అక్కడ ఆగిపోయాడు అన్నమాట. పక్కన ఈ రకంగా అడగానే వెంటనే లేదు, సునక్ మహర్షి అంటున్నాడు. ఈ రకంగా శిలక్ మహర్షి అడుగుతూ వస్తున్న ప్రశ్నకు అది అంతవరకే కాదు, ఇంకా ఉంది, అందుకే దానికి సమాధానం చెప్తున్నాడు. అప్పుడు శిలక్ మహర్షి ఏమంటున్నా అంటే, దాల్భ్య మహర్షి చెప్తున్నావంట, నువ్వు సామగానం ద్వారా స్వర్గంలో వరకే వెళ్ళగలిగావు కదా, అక్కడ వరకే స్థాపన చేయగలిగావు, ఇంతకంటే ముందుకు వెళ్ళలేదు అంటున్నావు. కానీ ఉద్గీత చర్చలో ఈ రకంగా స్వర్గలోకం వరకు ఆగిపోవడం అనేది యుక్తి సంగతి కాదు. అక్కడి వరకే ఆగిపోకూడదు, స్వర్గలోకం దాటి కూడా మనకు ఇంకా స్థితి ఉంది, ఇంకా అక్కడ తెలుసుకోవాల్సి చాలా ఉంది. కాబట్టి నీ జ్ఞానం ఇక్కడ ఈ రకంగా నేను స్వర్గలోకం వరకు వెళ్ళానన్నావు అనుకోండి, అది అధురా జ్ఞానము, అపూర్ణ జ్ఞానం అనుకుంటారు. అది నీకు ఒక అప్రతిష్ట ఏర్పడుతుంది. నువ్వు ఏదో కొంతవరకు వెళ్ళిపోయి నేను పెద్ద ఉద్గీతాన్ని నేను జయించాను, ఉద్గీతాన్ని సిద్ధిని పొందగలిగా అని చెప్పి చెప్పుకోవడము ఇది అప్రతిష్టకు, అకీర్తికి కారణమవుతుంది. అది తుమ్హారా జ్ఞానం అది ప్రతిష్ఠితమైనది కాదు, కీర్తివంతమైనది కాదు, అంటే సంపూర్ణం కాదు, అది అసంపూర్ణంగా ఉంది. అందుకే నీ సామజ్ఞానం ఏదైతే ఉందో అప్రతిష్టం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఈ అల్ప జ్ఞానం చేత ఎవరైనా నిన్ను నిందించవచ్చు, నువ్వు ఎవరైనా అభిమానంతో యుక్తమై నువ్వు అతద జ్ఞానంగా భావిస్తున్నావు చెప్పి నువ్వు నిందించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు అప్పుడు ఆ సమయంలో సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది అపూర్ణ జ్ఞానము అని చెప్పి శిలక్ మహర్షి దాల్భ్య మహర్షితో ఈ రకం చెప్తామట. అయితే పాపం అతను వినమ్రతాపూర్వకంగా, అయితే దాల్ మహర్షి ఏమంటా అంటే, హే భగవాన్, నేను నీ దగ్గర ఈ స్వర్గలోకం నుంచి కావాల్సిన జ్ఞాన ప్రక్రియ విధి విధానం ఏదైతే ఉందో అది నేను తెలుసుకోగలుగుతాను, అది పొందగలుగుతానా అని చెప్పి శ్రద్ధ వినమ్రతాపూర్వకంగా ఆ దాల్భ్య మహర్షి వెంటనే శిలక్ మహర్షితో అడిగాడనమాట. నేను ఈ అర్హ జ్ఞాన్ని నేను ఎలా పూరించుకోవాలను, ఎలా చేయగలుగుతానో, అది నేతో పొందగలుగుతానా అని వినమ్రతాపూర్వకంగా అడిగినప్పుడు వెంటనే తెలుసుకోవచ్చు, నేను చెప్తా అని చెప్పి దాల్భ్య మహర్షి దానికి సమానం చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇంత శిలక్ మహర్షి
ప్రశ్న అడిగేవారు దాల్బే మహర్షి సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు దాల్బే మహర్షి ప్రశ్న అడుగుతున్నామాట. అంటే ప్రశ్న అడిగాడు కదా, అది మీరు తెలుసుకోవచ్చా అంటే ఏ రకంగా తెలుసుకొని ఆ ప్రశ్న అడుగుతున్నాడు. అప్పుడు దాల్బే మహర్షి శిలక్ మహర్షిని ప్రశ్న అడుగుతున్నామాట. నువ్వు స్వర్గలోకం యొక్క స్థితి ఎలా ఉంటే అడిగావు కదా, అది నాకు తెలియదు, నేను అక్కడి వరకు ఆగిపోయాను. ఆ స్వర్గలోకం యొక్క స్థితి ఎలా ఉంటుంది, స్వర్గలోకం తర్వాత ఎలా ఏ గతివిధి ఉంటుంది, తర్వాత ఆ లోకంలోకి దాన్ని దాటి ఎలా వెళ్ళగలగాలి అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా శిలక మహర్షి ఏం చెప్తున్నా అంటే, స్వర్గలోకానికి కూడా ఆశ్రయము ఈ పృథివీ లోకమే. ఏం చెప్పాడు? ఈ స్వర్గలోకానికి కూడా ఆశ్రయము ఈ పృథివీ లోకమే. ఏం చెప్పాడు? స్వర్గలోకానికి కూడా ఆశ్రమం ఏదో కాదు, ఈ పృథివీ లోకమే. మరి ఆ మాట అనగానే దాల్బే మహర్షి వెంటనే, మరి ఈ లోకానికి స్థితి ఎలా ఉంటుంది, ఈ లోకం యొక్క గతివిధి ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అని వెంటనే మళ్ళా ఈ లోకం యొక్క దుర్లోకం స్థితి గతివిధి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఇవన్నీ చలాయమానంగా ఉంటున్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి అని మళ్ళీ అడిగినప్పుడు శిలక్ మహర్షి సమాధానం ఏం చెప్తున్నా అంటే, ఈ పృథ్వీలోకం మీద ఏవైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నాయో ఇవి ఇంతవరకే మనకు తెలుసు, ద్విలోకం వరకే మనం వెళ్ళగలుగుతాము. దీన్ని దాటి మన పృథ్వీలోకం దాటి యొక్క స్థితి గతివిధి ఎక్కడ ఉంది, ఏ రకం చలయమానంగా విని మనం వెళ్ళలేము, అంతవరకు చెప్పలేము. కాబట్టి నేను కూడా అంతవరకు తెలుసుకోగలిగా అని చెప్పి ఇక్కడ మళ్ళీ శిలక్ మహర్షి కూడా ఇక్కడ ఆగిపోయామట. అంటే కొంచెం ఒక అడుగు ముందుకేసాడు ఆయన. ఈ స్వర్గలోకానికి కూడా ఆధారము ఈ పృథ్వీలోకమే. స్వర్గలోకానికి కూడా ఆధారం ఏంటి? ఈ దీవలోకం అంటున్నా కదా, దీని అందరికి కూడా ఆధారం పృథ్వీలోకమే అని చెప్పి దానికి సమానం చెప్పాడనమాట. కాబట్టి ఈ పృథ్వీలోకమే అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి, ప్రతిష్ఠితమై ఉన్నాయి. దీని నుంచి ఈ మళ్ళీ పృథ్వీలోకం నుంచి మళ్ళీ వేరే ప్రశ్న అడగకూడదు, ప్రశ్న వేయకూడదు అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈయన కూడా ఇక్కడ ఆగిపోయాడు. దాల్బే మహర్షి కూడా శిలక్ మహర్షి ఇక్కడ ఆగిపోయాడు అనమాట. అప్పుడు పక్కన ఒక మహర్షి ఉన్నాడు కదా, ఎవరున్నారు? జైవలి. జీవలిక పుత్రుడు ప్రవాహనుడు అని చెప్పినా అతని పేరు జైవలి అంటాం. జీవలక్ష పుత్రుడు జైవలి అని చెప్పి ఆయన మాట్లాడి మొదలు పెట్టామంట. ఓ, నువ్వు కూడా ఇక్కడి వరకు ఆగిపోయావు అంటే స్వర్గలోకం తర్వాత స్వర్గలోకానికి ఆధారం, స్వర్గలోకం యొక్క స్థితి కూడా పృథ్వీలోకం మీద ఆధారపడి ఉందని చెప్పావు. పృథ్వీలోకము కూడా పృథ్వీలోకం మీద ఆధారపడి ఉందని చెప్పావు, స్వర్గలోకం కూడా. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా తెలియదని చెప్పినప్పుడు అప్పుడు ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత జైవలి మహర్షి సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆగిపోయాం. ఎందుకంటే సామగానం ద్వారా మనం సాధన చేస్తూ ఉపాసన చేస్తూ ఈ సంసారం ధారణ చేసేటువంటి పృథ్వీలోకాన్ని వరకు మనం స్థుతించగలుగుతాము, పృథ్వీలోకాన్ని దాటి మేము స్థుతించలేము. కాబట్టి పృథ్వీలోకం వరకు నాకు తెలుసు అంతా అని చెప్పి ఆ సామగానం ద్వారా పృథ్వీ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలేము. అంతకు మించి దానికి కూడా స్థితి గతివిధి ఏంటి అనేది అది కూడా నాకు తెలియదని చెప్పి అక్కడ ఆగిపోయినప్పుడు దాన్ని దాటి ఉన్నటువంటి జైవలి మహర్షి ప్రస్తావిస్తున్నామట. ఇదంతా విన్నటువంటి పక్కనే కూర్చున్నటువంటి జైవలి మహర్షి ఏమంటున్నాడు అయితే, శిలక్ మహర్షి చెప్తున్నాడు, హే శిలక, నువ్వు సామగానం ద్వారా ఏదైతే నువ్వు ఉపాసన చేసి అది కూడా నీకు నిష్ఫలం అవుతుంది. నువ్వు కూడా ఒక స్థితిని దాటి ఒక అడుగు ముందుకు వేసి నువ్వు అక్కడ ఆగిపోయావు. ఆ నీ ఓంకారం యొక్క ఉపాసన కూడా ఇది అద్భుతంగా ఉంది, అపూర్ణంగా ఉంది. కాబట్టి ఎవరు నాకు సామవేదం తెలిసిన జ్ఞాని విద్వాంసు అక్కడ నీకు వచ్చి అడిగినా అనుకోండి, నువ్వు ఈ రకంగా అల్ప జ్ఞానం చేత నేను ఎంతో ద్విలోకం వరకు వెళ్ళగలిగా అని చెప్పావంటే అది కూడా నీ అవమానానికి పడాల్సి వస్తుంది. అది సంపూర్ణ జ్ఞానం కాదు, అసంపూర్ణ జ్ఞానం. నువ్వు సంపూర్ణ జ్ఞానంతో నేను సిద్ధిని పొందాలని చెప్పుకుంటున్నావు. అది రేపొద్దున నీకు అవమానం పరిచేటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి నీది కూడా అధుర జ్ఞానమే. ఆ మాట చెప్పినప్పుడు ఈ జ్ఞానం శిలక్ మహర్షి నేను కూడా పృథ్వీలోకంతో ఆగిపోయాను కదా, తర్వాత గతివిధి స్థితి ఎలా ఉంటుంది అనేది కూడా, హే భగవాన్, అయితే దాని యొక్క స్థితి తర్వాత పృథ్వీలోకం తర్వాత ఉండేటువంటి గతివిధి శక్తి సామర్థ్యం అంతా ఎలా ఉత్పన్నం అవుతుందా, ఏ విధంగా గతివిధి నడుస్తుంది, వాటి జ్ఞానం నేను నీతో పొందగలుగుతానా అని ఆయన కూడా శ్రద్ధాపూర్వకంగా శిలక్ మహర్షి కూడా జైవలి మహర్షిని అడిగాయన్నమాట. నేను ఈ జ్ఞానాన్ని పొందగలుగుతానా, నాలో అధుర అవశిష్ట జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నాకు ప్రసాదించు, ఆ జ్ఞానం పొందగలుగుతాను నీతో అంటే అప్పుడు జైవలి మహర్షి సరే అవశ్యంగా పొందవచ్చు, నేను చెప్తా అని చెప్పి తర్వాత ప్రస్తావిస్తా అన్నమాట. ఈ రకంగా మనకు క్రమంగా మళ్ళీ దానికి సమాధానంగా జైవలి మహర్షి సమాధానం చెప్తామట.
సో మనకు ఈ రకంగా ఈ కథ ప్రస్తావించబడింది. ఆ కథ ఏంటో అది మిగతాది అవశిష్ట భాగం మనం ప్రస్తావిద్దాము. సో ఇక్కడ మనం ఇద్దరు మహర్షులు చెప్పుకునేటువంటి విషయ ప్రస్తావన మనం చేసుకున్నామట. ఓకేనా? సో ఒకదేమో దాల్భ్య మహర్షి స్వర్గలోకం వరకు సామగానం ద్వారా వెళ్ళగలిగాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి శిలక మహర్షి ఏదైతే ఉన్నదో ఆ స్వర్గలోకం దాటి కొంచెం మళ్ళీ పృథ్వీలోకం, స్వర్గలోకం ఆధార పృథ్వీలోకం, ఆ పృథ్వీలోక తత్వం కూడా యథార్థం తెలుసుకోగలిగాడు అన్నమాట. అది కూడా సంపూర్ణ జ్ఞానం కాదు, ఇది కూడా అవశిష్ట అధురాయుక్తమైనటువంటి అంటే అసంపూర్ణ జ్ఞానం కాబట్టి దాన్ని దాటి కూడా మనకు స్థితి ఉంది, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ప్రస్తావించినప్పుడు జైవలి మహర్షి దానికి ఇదొక నిశ్చయించినప్పుడు వెంటనే మళ్ళీ శిలక మహర్షి ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, ఆ జ్ఞానాన్ని పొందగలుగుతానని చెప్పి జైవలి మహర్షిని ప్రస్తావించారనమాట. దానికి సమాధానంగా తెలుసుకోవచ్చు చెప్పి సమాధానం చెప్పాడు. ఆ ప్రకరణం అంతా మళ్ళీ రెండో ప్రకరణం ఉంది. ఈ ప్రకరణాన్ని మనం క్రమంగా మంత్ర రూపంలో చూస్తే గిన అదే విషయాన్ని ప్రస్తావించబడింది. ఇదే కథ మనకు మంత్ర బ్రాహ్మణాలతోటి మనకు ప్రస్తావించబడింది. అదంటే చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు చాలా మంది ఇది కూడా మనకించి ఒక సంకేతం ఏంటంటే చాలా మంది దీన్ని ఆరాధన చేసుకుని చెప్తుంటారు. మనం ఉపాసన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక అభిమానం వచ్చేస్తుంది. నేను రోజు ఈ గంట ఉపాసన చేస్తున్నా, 2 గంటలు కూర్చుంటా అండి, నాకు ఒక స్థితి కలిగి ఉండొచ్చు, ఒక ఏకాగ్ర స్థితి కలిగి ఉండొచ్చు అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఏదైతే కొన్ని స్థితిని పొందామో అదే గొప్పగా ఊహించుకుంటుంటాం. దీని మించి ఏం లేదు, చాలా ఉన్నత స్థితిని పొందా అని చెప్పి ఒక తెలియని గర్వంతో మనం ఉంటాం అన్నమాట, అహంకారంతో ఉంటాం. అది మనం కూడా మర్చిపోతాం అట. శాంతంగా సరళంగా ఉన్నాను, ఒక స్థితి ఇంత కష్టపడుతున్నాం అంటే గంటలుగా వద్దు కూర్చున్నాడు, ఒక స్థితి ఏర్పడుతున్నాడు. కానీ అదే కాదు, ఒక్కోసారి మనకు ఆత్మ సంతృష్టిని ఇవ్వాలి, ఆత్మతృప్తిని ఇవ్వాలి. ఆత్మతృప్తి అంటే మనకు తెలియని ఒక అభిమానం రాకూడదు, అది ఇతరులకు కనిపిస్తూ ఉంటున్నాడు, మనకు కనిపించకపోవచ్చు. ఒకసారి ఒక స్థితి వరకు వెళ్ళి ఇదే ఉన్నతమైన స్థితి, ఏదో ఒక స్థితి ధ్యానం ద్వారా ఒక అనుభూతి కలుగుతూ ఉంటున్నామట, అదే పెద్దగా ఊహించుకుంటామట. ఇవన్నీ కూడా ఇటువంటి విషయాలు తుష్టి దోషం కింద మహర్షి పతంజలి తన యోగ దర్శనం ప్రస్తావించాడు. దానికి విపులంగా వాత్స్యాయన మహర్షి వ్యాఖ్యానించాడు అనమాట. అంటే ఇవన్నీ తుష్టి దోషాలు. మనం ఒక స్థితి వరకు వెళ్ళి ఇదే ప్రపంచం, ఇదే అన్నట్టుగా మనం భావించుకుంటే దాంట్లో పొంగిపోతుంటాం అన్నమాట. కానీ వాస్తవంగా అది కాదు. అలా చేయడం వల్ల అక్కడికక్కడే ఆగిపోతాం. అంటే అదే ఇప్పుడు ఒక ఉదాహరణ కంచిగా తీసుకోవచ్చు. దాల్బే మహర్షిని చెప్పాను, నేను ఉన్నతమైన స్థితిని పొందగలని చెప్పి వాళ్ళు పరస్పరం కూర్చున్నప్పుడు ఒకరికి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు. అంటే గొప్ప అంటే ఇక్కడ ఏదో అహంకారంతో కాదు, చర్చించుకోవాలి. నీకేం తెలుసు, నాకేం తెలుసు, విచారించుకుంటాను. దాల్బే మహర్షి స్వర్గలోకం వరకు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయాడు. కాదు, దీని నుంచి ఇదే కాదు పూర్ణ జ్ఞానం, ఇంకా దీన్ని దాటి ఉందని చెప్పి దీని లోకంలోకి తీసుకెళ్ళాడు. కాదు, దీని దాటి కూడా ఉందని చెప్పి మళ్ళా జైవలి మహర్షి అంటున్నామట. అంటే మనకేంటి, మనకు పూర్ణ ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితి, ఇతోపి ప్రాప్తవ్యం కిమపి నాస్తి అనే స్థితి ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుందో అప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏది లేదు, మొత్తం తెలుసుకునే స్థితి ఉత్పన్నమవుతుంది. ఆ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఆ స్థితి మొత్తం నీకు ఒక సమవస్తుని ఉత్పన్నం చేస్తున్నమాట. అంతకన్నా ముందు స్థితిలో మనం చేస్తా అంటే ఒక గొప్పగా మన అనుభూతిని పొందుతూ ఉంటాం. అది కూడా ఒక్కోసారి తుష్టి దోషంగా వస్తుంది. కాబట్టి వాటిని గమనించాలి. చాలా మంది సాధకులు తెలియని వాళ్ళు అలా అంటుంటారు, నేను బాగా చేస్తున్నానండి, నాకు ఈ స్థితి కలిగింది, ఈ అనుభూతి కలిగింది, దాన్ని గొప్పగా చెప్పుకుంటుంటామంట. దాన్ని చెప్పుకోవచ్చు, ఇంతవరకు అది చెప్పింది. కానీ దాంట్లో ఒక్కోసారి చెప్పుకోవడంలో మనం ఎక్కడో ఇతరులకు అలాంటి స్థితిని ఉత్పన్నం చేయకూడదు అన్నమాట. అలాంటి స్థితి ఉత్పన్నం అంటే ఇప్పుడు చెప్పేదా, నువ్వు ఇదే జ్ఞానం అందరికి చెప్పడం మొదలు పెట్టావంటే నీకు బాగా సామవేదం తెలిసిన జ్ఞాని పండితులు వచ్చారనుకోండి, నిన్ను వెంటనే గుర్తుపట్టేస్తానట. ఇది పూర్ణ జ్ఞానం కాదు, అధుర జ్ఞానం అని చెప్పి వాళ్ళు నిన్ను వెంటనే అవమానిస్తేస్తారు. అంటే ఏం తెలియదని చెప్పి అర్థమవుతుంది. అలాగా సామాన్య వ్యక్తులు మాత్రం చెప్పుకోవచ్చు, కానీ విశిష్టమైన వ్యక్తి తెలుసుకున్నా కూడా ఇతనికి ఏమి తెలియదని చెప్పి ఒక స్థితి ఉత్పన్నం అవుతుంది. అలా ఒక్కోసారి సాధకుల్లో ఒక తెలియని అభిమానం వస్తుంది. దాన్ని కూడా మనం నిత్యం ఆత్మావలోకన ఆత్మనిరీక్ష చేసుకుంటూ ఉండాలి. సో ఈ సందర్భాన్ని గుణంగా ప్రస్తావించాను. చూడండి, ఇప్పుడు క్రమంగా చూడండి, అదే మనం చెప్పిన తాత్పర్యం, అదే కథ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. అష్టమ ఖండంలో త్రయోహ ఉద్గీతే కుశలాహ బభూవు. ఉద్గీతంలో 3 కుశలుగా ఉండేవారంట. శిలక, శాలవత్య, చైకితాయనో, దాల్భ్య,
ప్రవాహనో జైవలిరితి జైవలి ఇది తే ఊచు ఉద్గీతే వై కుశలాః స్మః అంత ఉద్గీతే కథాం వదామః ఇది. కాబట్టి మనం త్రయో ఉద్గీతే కుశలాః బహు, ముగ్గురు ఉద్గీతంలో అంటే ఓంకారం ఉపాసన చేయడంలో కుశలు దక్షత కలిగిన వాళ్ళు ముగ్గురు ఋషులు ఉండేవారంట. ఎవరంటే శిలక మహర్షి, శాలవత్య శాలవాహన యొక్క కుమారుడు శిలక మహర్షి, చైకితాయన కుమారుడు దాల్భ్య, ప్రవాహన పేరు గల జైవలి అనమాట. జీవలిక పుత్రుడు జైవలి, అదే ప్రవాహనుడు గురించి చెప్పుకునేవాడ. అందుకే ప్రవాహన అని చెప్పి ప్రవాహనో జైవలితి తే ఊచు వాళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు. ఉద్గీతే వై కుశలాహస్మ, మన ఉద్గీతంలో కుశలం కదా, ఒక దక్షతను పొందాం కదా, కాబట్టి నిశ్చయంగా స్థిరపూరితంగా ఏంటి దీని యొక్క స్థితి గతివిధి ఏంటి, ఉద్గీతే కథాం వదామహ, ఉద్గీత విషయంలో ఓంకార విషయంలో మనం కథం అంటే విచారణ చేసుకుందాం, ఒక పరస్పరం చర్చ ద్వారా ఇంకా దీని యొక్క యథార్థ విషయం తెలుసుకుందాం, పరస్పరం విచారించుకుందాం, నీకేం తెలుసు నాకేం తెలుసు, ఏం తెలుసుకోగలిగామని చెప్పి విచారిద్దామని చెప్పి అంతా ఒకచోట కూర్చుంది అనమాట. చూడండి కింద భాషలు కూడా, कहते हैं शालवाहन का पुत्र शिलक, चिकितायन का पुत्र दाल्बिया और जीवल का पुत्र ప్రవాహనుడు, ఈ ముగ్గురు కూడా ఉద్గీత విద్యలో కుశలులు నిపుణులు. వాళ్ళు పరస్పరం उन्होंने परस्पर कहा, వాళ్ళు పరస్పరం చెప్పుకునేమాట, हम लोग उद्गीत విద్య में నిపుణ है, మనమందరం కూడా ఉద్గీత విషయాల్లో ఓంకారం ఉపాసన చేయడంలో బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళము, దక్షత కలిగిన వాళ్ళము. అందువల్లనే ఇది ఆప్ లోగంకి అనుమతి హో, ఇది మీ అందరికీ పరస్పరం ఒకరికి అనుమతి స్వీకృతి ఉంటేనా ఉద్గీత విషయంలో మనందరం కూడా పరస్పరం విచారించుకుందాం, వార్తాలాపం చేద్దాము అని చెప్పి ముగ్గురు ఒక చోట మాట్లాడుకొని కూర్చుంటారు అన్నమాట. ఇప్పుడు తర్వాత రెండో మంత్రం చూడండి, తథా ఇతి సం ఉపవివిషు సాహ ప్రావాహనో జైవలి ఉవాచ భగవన్ తౌ అగ్రే వదతాం బ్రాహ్మణయోర్ వదతః ఉవాచ శ్రోష్యామి ఇతి. బ్రాహ్మణయోర్ వదతో వాచః శ్రోష్యామి ఇతి అంటే ఇక్కడ తథా అలాగే తథా ఇతి అని చెప్పి ముగ్గురు అలాగే అని చెప్తున్నారు. అప్పుడు అలాగే చెప్పి సం ఉపవివిషు, ముగ్గురు కూర్చున్నారు. ఏంటి సం ఉపవివిషు కూర్చొని ఏమంటున్నారంటే అప్పుడు దాంట్లో చర్చించుకోవడానికి ముగ్గురు కూర్చున్నాడు. సాహ ప్రవాహనో జైవలి ఉవాచ, అందులో ప్రవాహుడు జైవలి అంటే ప్రవాహన పేరు జైవలి మహర్షి ఎవరైతే ఉన్నారో అంటే జీవలిక పుత్రుడు ప్రవాహుడు చెప్పామట. భగవంతౌ అగ్రే, భగవంతు అంటే మీరిద్దరు, భగవంత శబ్దం పదే కదా, అంటే మీ ఇద్దరు, కాబట్టి మీ ఇద్దరు కూడా ముందుగా భగవంతో అగ్రే అంటే ముందు వదతాం, మీ ఇద్దరు చెప్పండి, భగవంతో అగ్రే వదతాం, మీ ఇద్దరు ముందు పరస్పరం మాట్లాడండి. బ్రాహ్మణ్యో అంటే బ్రహ్మజ్ఞానం గురించి, వదత ముందు బ్రహ్మజ్ఞానం గురించి మీరు ఆ తత్వం గురించి మీ ఇద్దరు మాట్లాడండి. వాచం శ్రోష్యామి, మీ యొక్క వాణిని వాచం శ్రోష్యామి. వదతాం బ్రాహ్మణ్యో అంటే మీ ఇద్దరు బ్రహ్మ విషయంలో బ్రహ్మజ్ఞాన విషయంలో మీ ఇద్దరు మాట్లాడండి. నేను వాచం శ్రోష్యామి, నేను మీ వాక్కును వింటాను, ముందుగా మీరేం మాట్లాడుకుని మీరేం తెలుసు కదా అది నేను వింటాను, నేను శ్రోతగా ఉండి నేను వింటాను అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు అన్నమాట. తబ్ వే బహుత్ అచ్చా ఐసా కేకది బయటకి, అయితే చాలా మంచిదండి, అంతకన్నా అహోభాగ్యమే ఉంది, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి చాలా ఆనందంతో సంతోషంతో ముగ్గురు కూర్చున్నామట. అప్పుడు జీవల్కి పుత్రుడు ప్రవాహన్య కహా, జీవల్ యొక్క పుత్రుడు ప్రవాహుడు ఏం చెప్పాడంటే, పహలే ఆప్ దోనం పూజ్యవర్ ప్రతిపాదన కదే, మీ ఇద్దరు గొప్ప వాళ్ళు అన్నిటి గౌరవిస్తూ వాళ్ళని సంబోధిస్తూ భగవాన్ మీరిద్దరు కూడా ముందుగా పూజ్యులు, మీరు పరస్పరం ప్రతిపాదించండి నేను వింటాను అని చెప్పి ఆయన పక్కన కూర్చున్నామట, అక్కడ కూర్చున్నామట. మే ఆ బ్రాహ్మణునికి, మీ ఇద్దరు బ్రాహ్మణులకి బ్రహ్మజ్ఞాన విషయంలో తెలిసిన మీ ఇద్దరి యొక్క వాక్కును వింటాను, శ్రవణ కరుంగా. బ్రాహ్మణునికి కహి ఉయి వాణికు శ్రవణ కరుంగా, మీ ఇద్దరు బ్రాహ్మణులు చెప్పేటువంటి వాణిని నేను వింటాను, దాన్ని గ్రహిస్తాను అని చెప్పి ఈ రకంగా వారు మాట్లాడడం మొదలు పెట్టారన్నమాట. ఆ రకంగా వీళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు వెంటనే మూడవ మంత్రంలో చూడండి, సహ శిలక శాలవత్య
శాలవత్య చైకితాయనం దాల్భ్యం ఉవాచ. అప్పుడు వెంటనే సహ నిశ్చయపూర్వకంగా శిలక అంటే శిలక మహర్షి, ఎవరు శాలవాహన కుమారుడు శిలక మహర్షి, చైకితాయనం చికితాయన యొక్క కుమారుడు దాల్భ్య మహర్షిని ఉవాచ. చైకితాయనం దాల్భ్యం చికితాయన యొక్క కుమారుడు దాల్భ్య మహర్షిని ఉవాచ అడిగాడు అనమాట. ఎవడిగాడు? హంత అంటే నిశ్చయంగానే ఇక్కడ హంత త్వాం పృచ్ఛానితి, నేను అడుగుతున్నాను అంటే వెంటనే అప్పుడు పృచ్ఛ ఉవాచ పృచ్ఛ అని చెప్పి అడిగాడు. అప్పుడు పృచ్ఛ అడుగు అనగానే ఇతి ఉవాచ పృచ్ఛ ఇతి అంటే అప్పుడు నిశ్చయంగా ఉవాచ అడుగు, వెంటనే అడగమంటే అప్పుడు దానికి చెప్పడం మొదలు పెట్టారన్నమాట. ఏదక్కంటే తప్పు శాలవాహనికి పుట్టిన శిలక్నే శాలవాహన యొక్క కుమారుడు శిలక్ మహర్షి చికితాయన యొక్క కుమారుడు దాల్భ్య మహర్షితో అడిగాడు, ఇది తుమ్హారి అనుమతి హోతో నేను నిన్ను అడగమంటావా? ఓకే, నీకు ఆజ్ఞాపిస్తే నిన్ను అడగమంటావా? కృష్ణ సహస్యంగా ఆనందంగా అడుగు పృచ్ఛ అడుగు అని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు అడగానే అప్పుడు ఉవాచ తను శిలక మహర్షి అడగ మొదలు పెట్టాడు. ఏమడిగా అంటే ముందుగా మొట్టమొదటి ప్రశ్న ఏమడిగాడు? కా సామ్నో గతిరితి, సామవేదం యొక్క గతి ఏమిటి? సామవేదం ఎలా నువ్వు ఉచ్చరించగలుగుతావు? సామగానం ఎలా పాడగలుగుతున్నావు? సామగానం యొక్క ఆధారం ఏంటి అని చెప్పి ముందుగా కా సామ్నో గతిరితి, సామవేద యొక్క గతి ఏమిటి, స్థితి ఏమిటి అని చెప్పి ప్రశ్న అడిగాడు. ఎవరు అడిగారు? శిలక్ మహర్షి దాల్భ్య మహర్షిని అడిగాడు. దానికి సమాధానంగా స్వర ఇతి ఉవాచ, దీనికి స్వరమే కారణము, స్వరం కారణంగానే నేను సామగాన్ని పాడగలుగుతున్నాను, సామగాన్ని ఉపాసన చేయగలుగుతున్నాను, ఆ రకంగా సస్వరంగా చెప్పగలుగుతున్నా అని చెప్పి సమానం చెప్పాడు. మళ్ళీ వెంటనే స్వరస్య కా గతిరితి, ఆ స్వరానికి కూడా గతి ఏమిటి అని వెంటనే మళ్ళీ అడగగానే ప్రాణ ఇతి ఉవాచ, ప్రాణము అని చెప్పి ప్రస్తావించామంట. ఏం చెప్పాడు? దానికి ఆ స్వరానికి కూడా ఆధారం ఏంటి, స్వరం యొక్క స్థితి ఎట్ల నుంచి ఉత్పన్నం అవుతుంది అంటే ప్రాణ ఇతి ఉవాచ, ప్రాణమే దీనికి కారణము అని చెప్పి మళ్ళీ సమానం చెప్పాడు. మళ్ళీ ప్రాణస్య కా గతిరితి, ప్రాణానికి గతి ఏమిటి? ప్రాణస్య గతిరితి అని అడగానే ప్రాణస్య అన్నమితి, ప్రాణానికి ఆధారం ఏంటి, ప్రాణం ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది, ప్రాణశక్తి ఎలా వస్తుందంటే అన్నం నుంచి వస్తుంది. మనతోనే ఆహార పదార్థం నుంచి ఆ శక్తి ఉత్పన్నం అవుతుంది. మనతోనే ఆహార అనేది లేకపోతే ఆ ప్రాణశక్తి ఉత్పన్నం కాదు. ప్రాణశక్తి లేకపోతే స్వరం ఉండదు, స్వరం లేకపోతే సమగానం కూడా కాదు. కానీ శక్తి అవసరము, కాబట్టి అన్నం ద్వారా వస్తుంది. మరి అన్నస్య అన్నమైతే చెప్పుడు ఉవాచ అన్యస్య, మళ్ళీ వెంటనే అడిగాడనమాట. ఉవాచ వెంటనే ఏమడిగాడు శిలక్ మహర్షి? అన్యస్య కా గతిరితి, అన్నానికి గతి ఎక్కడి నుంచి, అన్నం ఎలా ఉత్పన్నం అవుతుంది, అన్నం ఉత్పన్నం కారణం ఏమిటి, అన్నంలో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆపహ ఇతి ఉవాచ, ఆపహ ఇతి ఉవాచ, ఆపహ అని చెప్పి దానికి సమానం చెప్పాడు. ఏంటి? జలము ద్వారా నీటి ద్వారానే ఈ అన్నం ఉత్పన్నం అవుతుంది, అన్నం యొక్క స్థితి ఎలా ఉత్పన్నంటే నీటి ద్వారా ఉత్పన్నమైంది అని చెప్పి ఈ రకంగా ఈ 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, సామకి గతి ఆశ్రయం అంటే సామవేదం యొక్క గతి అంటే ఆశ్రయం ఏంటి, దానికి ఆధారం ఏంటి, క్యా హై అని అడిగినప్పుడు ఇస్ పర్ దృష్టి దానికి సమాధానంగా మహర్షి స్వర్ ఐసా కాహా, స్వర్కి గతి క్యా హై అని అడిగినప్పుడు ఐసా ప్రశ్న హోనే పర్ దృష్టి ప్రాణము అని సమానం చెప్పారు. ప్రాణకి గతి క్యా హై ఇస్ పర్ దృష్టి అన్న ఐసా కహా, అన్నం అని చెప్పి సమానం చెప్పారు. తథా అన్నకి గతి క్యా హై, అన్నం యొక్క గతి అంటే ఆధారం ఏంటి, అన్నానికి ఆధారం ఏంటి అంటే ఐసా అలా అడిగినప్పుడు దాల్భ్య మహర్షి జలము అని సమాధానం చెప్పాడు. ఈ రకంగా 4వ మంత్రంలో మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు 5వ మంత్రంలో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నామట. అపాం కా గతి రీతి, సరే ఆ నీటికి గతి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, అపాం కా గతి, అపం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అపం యొక్క నీటి యొక్క గతి స్థితి ఏంటి అన్నప్పుడు అసౌ లోకః ఇతి ఉవాచ, అసౌ లోకః ఇతి అంటే దీనికి లోకమే కారణము, అంటే ఈ స్వర్గలోకం, లోకం అంటే లోకం అంటే స్వర్గలోకం ద్విలోకమే కారణము అని చెప్పి ఈ నీటికి కారణము లోకం ఉంది కాబట్టి ఈ నీరు కూడా ఉత్పన్నం అవుతుంది, నీరు కూడా అంతా ఉంది, లోకంలోనే ఉందా అంటే ఎక్కడ లేదు. ఇది ఎక్కడ నుంచి ఉందంటే లోకంలో ఉంది, లోకం నుంచి అన్నం ఉత్పన్నం అవుతుంది, అన్నం నుంచే మనకు ప్రాణం ఉత్పన్నం అవుతుంది, ప్రాణం నుంచి శక్తి స్వరం ఉత్పన్నం అవుతుంది, స్వరం నుంచి మనం సామవేదం ఉచ్చరించగలుగుతున్నాము. కాబట్టి ఈ రకంగా అన్నం ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది, నీరు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది, లోకం నుంచి ఉత్పన్నం అంటే లోకం ద్విలోకము. ఓకేనా? దీన్ని స్వర్గలోకంగా చెప్పుకున్నామంట.
తర్వాత అముష్య లోకస్య కాగతి. సరే ఈ లోకం అని చెప్పావు కదా, స్వర్గలోకం ఈ స్వర్గలోకానికి అంటే ఈ లోకానికి ద్విలోకానికి కారణం ఏంటి? లోకమన్య స్వర్గలోకం యొక్క ద్విలోకం రెండు ఒకటే పర్యావాచి శబ్దానికి చెప్పుకున్నాం. ఈ అముష్య లోకస్య కాగతిది ఏ గతి, దీనికి స్థితి ఏంటి, దీని యొక్క ఆధారం ఏంటి అడిగినప్పుడు నా స్వర్గం లోకమితి నయేతిథి హా ఉవాచ. ఇంకా స్వర్గం కంటే ముందు లోకం వరకు తీసుకెళ్లొద్దు, అంతవరకు ప్రశ్న అడగకూడదు. ఓకే, ఎందుకంటే మేము ఈ స్వరం ద్వారా ఈ సామగానం ద్వారా మేము ద్విలోకం అంటే స్వర్గలోకం వరకు మేము వెళ్ళగలుగుతాం, స్వర్గలోకం వరకు స్థుతించగలుగుతాము, ఇంతవరకు దాని తర్వాత తెలియదు అని చెప్పి అక్కడ ఆగిపోతామట. నా స్వర్గం లోకమితి. అస్తు. సో ఆ స్వర్గలోకం గతి ఏమైనప్పుడు నా స్వర్గం లోకం ఆనందం అంటే ఆనందమైన లోకాన్ని అతి నయేత్ అంటే అది అంటే అక్కడి నుంచి దాటి మనం ముందుకు వెళ్ళలేము, దాని గురించి చెప్పలేము. కాబట్టి ఎందుకంటే సామగాయం ద్వారా అంతవరకు వెళ్ళగలుగుతామని చెప్పి దాన్ని దాటి వెళ్ళలేమని చెప్పి అతి నయేత్ అంటే దాన్ని అతిక్రమించి వెళ్ళలేము. అతి నయేత్ నా స్వర్గం లోకం అతి నయేత్, స్వర్గలోకం దాటి మనం ఉల్లంఘించి దాన్ని దాటుకోలేము. ఇది ఉవాచ, ఆ రకంగా సమాన్ చెప్పారు దాల్బి మహర్షి. అప్పుడు స్వర్గం వయం లోకం సామ అభిసంస్థాపయామ. ఏంటి? స్వర్గం వయం స్వర్గలోకం వయం అభిసంస్థాపయామ. అంటే సామగానం యొక్క లక్ష్యం ద్వారా లోకాన్ని అంటే స్వర్గలోకం వరకే అభిసంస్థాపయామ అంటే మేము స్థాపించగలుగుతాం, అంటే స్థుతించగలుగుతాము. స్వర్గ సంస్థావం కేవలం అంటే స్వర్గం యొక్క స్థుతి గానం అనేది కేవలము సామ వరకే చేయగలుగుతాము. కాబట్టి ఈ సామవేదం ద్వారా మేము సామగానం ద్వారా స్వర్గ సంస్థావం అంటే స్వర్గకి స్థుతి మాత్రం చేయగలుగుతాము. సామవేదం ద్వారా స్వర్గ సంస్థావం హి సామయతి. సామవేదం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం అంటే స్వర్గ సంస్థావం అంటే స్వర్గలోకం వరకు స్థుతించడమే ఈ సామగానం ద్వారా ఉద్దేశం. అంతవరకే మేము వెళ్ళగలిగాను అని చెప్పి అక్కడ ఆగిపోతాడు అన్నమాట. అప్పుడు అదే ఈ విషయం కింద చూడండి మళ్ళీ. జల్ की गति क्या है ऐसा प्रश्न होने पर वह लोक ऐसा कहा. లోకం అని సమానం చెప్పాడు. ఈ లోకానికి గతి ఏమిటి అన్నప్పుడు దీని అప్పుడు దాల్బి మహర్షి ఏం చెప్పాడంటే स्वर्गलोक का अतिक्रमण करके साम को कोई किसी दूसरे आश्रय में नहीं ले जा सकते. స్వర్గలోకాన్ని అతిక్రమించి సామగానాన్ని ద్వారా కిసి వేరే లోకం అంటే కిసి దూసరే ఆశ్రయం में नहीं ले जा सकते. వేరే ఆశ్రయం ఉద్దేశించి వేరే ఆశ్రయం తీసుకొని లోపలికి ప్రవేశించలేము, అంటే దాని నుంచి దాటి వెళ్ళలేము. ఆశ్రయమే నహి లే జా సక్తే, భిన్న ఆశ్రయం తీసుకెళ్ళలేము. హం సామ్ కో స్వర్గలోకమే హి స్థితి కర్తే. అందుకే సామగానాన్ని స్వర్గలోకమే స్థాపిస్తాము, స్వర్గలోకం వరకే స్థుతిస్తాము, అంతవరకే చెప్పగలుగుతాము. క్యోంకి సామ్ కి స్వర్గరూప్ సే హి స్థుతి కీ గయి హై. ఎందుకంటే సామవేదాన్ని స్వర్గరూపం వరకే స్థుతించబడిన, సామవేదం ద్వారా స్వర్గలోకం వరకే స్థుతించబడింది, అంతరించి స్థుతించబడలేదు, అంతవరకే చెప్పబడింది అని చెప్పి ఇక్కడ దాల్బి మహర్షి ఇక్కడి వరకు చెప్పి సమాధానం ఆగిపోతారు అన్నమాట. అప్పుడు మళ్ళీ శిలక మహర్షి దాల్బి మహర్షి చెప్తున్నాడు. తం శిలక శాలవత్య చైకితాయనం దాల్భ్యం ఉవాచ. అప్రతిష్ఠితం వై కిల తే దాల్భ్య సామ యస్తు ఏతర్హి బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి. మూర్ధాతే విపతిష్యతి. మూర్ధాతే విపతిష్యతి. మూర్ధాతే విపతేదితి. నీ తల కింద తెగిపడిపోతుంది, నీ తల కింద తెగిపడిపోతుంటే నీ అవమానంతో నువ్వు అలాగా తల కింద కొంచుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంతవరకే స్వర్గలోకం వరకే అని చెప్తేనా అది సంపూర్ణ జ్ఞానం కాదు అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే శిలక్ ఆ దాల్బి మహర్షికి శిలక్ మహర్షి చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే శిలక శాలవత్తి అంటే శాలవాహన కుమారుడు శిలక్ మహర్షి ఏమంటున్నా అంటే
చైకితాయనం దాల్భ్యం, ఆ చికితాయన యొక్క కుమారుడు దాల్భ్య మహర్షికి ఉవాచ చెప్పాడు. ఏం చెప్పాడు? అప్రతిష్ఠితం, నువ్వు చెప్పింది అది ప్రతిష్టాత్మకమైనది కాదు, అంటే సంపూర్ణ జ్ఞానం యుక్తం లేదన్నమాట. అది ఆశ్రయరహితమైనది, అది సంపూర్ణ ఆశ్రయంతో నిండుగా పూర్తిగా సంపూర్ణంగా లేదు, ఆశ్రయ రహితమైనది, అంటే అప్రతిష్ఠితమైనది, ప్రతిష్టాత్మకమైనది కాదు. కాబట్టి వైఖిల దాల్భ్యం అంటే అది నిశ్చయంగా తే నీ జ్ఞానం, తే దాల్భ్యం అంటే నీ జ్ఞానం అనేది, హే దాల్భ్య నీ జ్ఞానం ఏదైతే ఉందో సామ వరకే ఉంది. కానీ యహతు ఎవరైతే ఏతరిహి ఈ సమయంలో వచ్చి చెప్పారనుకోండి, ఏతరిహి బ్రూయాత్ ఏమని మూర్ధ అంటే ఈ విషయంలో ఇది ఇంతే అని చెప్పి తెలుసుకొని బాగా తెలిసిన వాళ్ళు అడిగారు అనుకోండి, ఏతరిహి భూయాత్ నువ్వు ఇంతే చెప్పావు అనుకోండి, అప్పుడు వెంటనే మూర్ధాతే విపతిష్యతి, నీ తల సిగ్గుతో కింది కొంచుకోవాల్సి వస్తుంది. నీ ఇదే అని చెప్పి గొప్ప గౌరవంగా ఇదే అన్నావు అనుకోండి, ఇదే మొత్తం ఓంకారం యొక్క సామ యొక్క అంతిమ తత్వం అంతిమ సాధన చెప్పావు అనుకోండి, వెంటనే నీ తల కింద పడిపోతుంది, నువ్వు అవమాన పాలవుతావు అని చెప్పి మూర్ధాతే విపతిష్యతి. మూర్ధాతే విపతే అంటే ఖచ్చితంగా తన సందేహం లేదు, అజ్ఞానాన్ని స్వీకరించు, లేకపోతే నాకు తెలియని చెప్పు, అంత తర్వాత ఏంటో అని చెప్పి. కానీ నువ్వు ఇదే అని చెప్పి ఉదయం అంతిమ స్థితి అంతిమ తత్వం అని చెప్పావు అనుకో, అది వెంటనే నీ తల కింద పడుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించామట. ఇది శ్రీలక మహర్షి ఈ రకం ప్రస్తావించాడు. ఎస్తు ఏతది బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి, మూర్ధాతే విపతే ఇది, మూర్ధ అక్కడికి ఆగి తెగిపోతుంది, నువ్వు ఇంతే అని చెప్పొద్దు, దీని అజ్ఞానం స్వీకరించు, ఇది ఇంకా ఉంది తెలుసుకోవాల్సింది అని శ్రీలక మహర్షి దాల్భ్య మహర్షితో చెప్తారన్నమాట. చికితాయనిక పుత్రుడు దాల్భిసే శాల్వాహనికి పుత్రుడు శాలవాహని యొక్క కుమారుడు శిలకనే కహా చెప్పాడు. ఏం చెప్పాడు శిలక మహర్షి? హే దాల్భ్య మహర్షి తేరే సామ నిశ్చితి అప్రతిష్ఠితే, నువ్వు సామం ద్వారా ఏదైతే నువ్వు గానం చేశావో అది ప్రతిష్టాత్మక పూర్ణమైనది కాదు, అప్రతిష్ఠిత ఇంకా ప్రతిష్టాత్మక కాలేదు అన్నమాట, ఇంకా ఉంది తెలుసుకోవాల్సింది. తేరా సామ్ నిశ్చయ అప్రతిష్ఠిత, వాస్తవంగా ప్రతిష్ఠితమైనది కాదు. జో ఈ సమయంలో కోయి సామవేత్త సామగ్రహం తెలిసినటువంటి విద్వాన్ ఆ సాధకుడు వచ్చానుకోండి, ఏ కహేదే నువ్వు ఈ రకంగా చెప్పానుకోండి, లేదా మస్తక్ గిరి జాగా, ఇదే కాదు నువ్వు ఇదే అంటున్నావా, నీకు తెలియదు, నీ మంటిని ఆ మాట చెప్పగా నువ్వు ఇక చెప్పుకుంటే నీ తల సిగ్గు తల వంచుకోవాల్సి వస్తుంది. నిశ్చయి తేరా మస్తక్ గిరి జాగా, నువ్వు ఖచ్చితంగా కింద పడిపోతావు, అంటే నీ జ్ఞానం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి తలతో సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది అనే భావంతో, అంటే ఇక్కడ తెలియదు ఇంకా తెలుసుకున్నావు, అదే గర్వంతో ఉండొద్దు, అదే అంతిమ తత్వంగా ఉండొద్దు అని చెప్పి ఈ రకంగా 6వ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఇలా యథార్థతను తెలిపిన తర్వాత దాల్భ్య మహర్షికి అప్పుడు వెంటనే హంత అహం ఏతద్ భగవతో వేదాన్ ఇతి విద్ధి ఇది హ ఉవాచ అముష్య లోకస్య కా గతిరితి అయం లోకః ఇతి హ ఉవాచ అస్య లోకస్య కా గతిరితి నా ప్రతిష్టాం లోకమితి నయేతితి హ ఉవాచ. వెంటనే మళ్ళీ అడిగాడు, ప్రతిష్టాం వయం లోకం సామ అభిసంస్థాపయామః ప్రతిష్ఠా సంస్థావం హి సామ ఇతి. అంటే ఇక్కడ 7వ మంత్రంలో ఆయన కూడా మళ్ళీ అడిగాడు వెంటనే ఒక మొట్టమొదటిలో, అంత అహం భగవతో వేదాన్ ఇతి, అంటే అయితే ఈ రకంగా దాల్భ్య మహర్షికి చెప్పిన తర్వాత వెంటనే దాల్భ్య మహర్షి ఏం చేశాడు, అయితే నేను నిశ్చయంగా అహం భగవత వేదాన్ ఇతి, అంటే నీతిని తెలుసుకోవాలని అనుకుంటాను, కృప నాకు చెప్పగలుగుతావా అని చెప్పి ప్రార్థించాడు అన్నమాట. ఎవరు? దాల్భ్య మహర్షి. అంత అయితే అహం ఏతద్ భగవత ఆదరణటువంటి వేదాని జాను, అంటే వేదాని నేను తెలుసుకోవాలనుకుంటాను, నీతోనే వేదాని ఇతి, ఇక్కడ లోట్లక లో ప్రయోగం, అంటే నీతో తెలుసుకోవాలనుకుంటున్నాను, వేదాని ఇతి నేను నీతో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు దాల్భ్య అంటే ఏం చెప్పంటే విద్ధి, తెలుసుకో, ఇబ్బంది నేను చెప్తాను, నాకు తెలిసింది నీకు చెప్తాను, నీకు సమాధానం చెప్తాను, అది దాని యొక్క స్వర్గస్థితి తర్వాత లోకస్థితి ఎలా ఉంటుంది నీకు ప్రస్తావిస్తాను, విద్ధి తెలుసుకో. ఇది హ ఉవాచ. వెంటనే శిలక్ మహర్షి ఇది హ అని చెప్పి ఇది హ ఉవాచ వెంటనే సమాధానం చెప్పాడు.
అప్పుడు శిలక్నే కహా అముస్య లోకస్య, నువ్వు అడిగావు కదా ఈ లోకానికి కూడా స్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను, కృపయ దానికి సమానం చెప్పండి. అముస్య లోకస్య, ఈ ఆదిత్య లోకానికి కూడా గతి ఆధారం ఏంటి, ఇలా నడుస్తుంది, ఈ బ్రహ్మాండం ఎలా నడుస్తుంది అంటే ఈ లోకానికి కూడా ఆధారం ఏంటి అని అడిగినప్పుడు, స్వర్గలోకానికి ద్విలోకానికి ఆధారం ఏంటి అడిగినప్పుడు, అయం లోక పృథివీ, అయం లోక పృథివీ, అయం లోక గతి అయినప్పుడు అయం లోక ఇది హా ఉవాచ. శిలక్నే అయం లోక అంటే ఈ పృథివీ లోకం, అయం అంటే ఇక్కడ పృథివీ అనమాట. ఆ పృథివీ లోకం, పృథ్వీలోకమే ఆధారం అంటే అది స్వర్గలోకం ఆధారం పృథ్వీ లోకమే అని చెప్పి సమానం చెప్పాడు. అయం లోక అంటే ఈ పృథ్వీలోకమే, ఇది హా ఉవాచ, ఈ రకంగా శిలక్నే చెప్పాడనమాట. ఆ మాట శిలక్ మహర్షి చెప్పగానే వెంటనే మళ్ళా దాదాపు మహర్షి ఏమంటాడు, అస్య లోకస్య కా గతి, ఈ శ్లోకాన్ని కూడా కా గతి, ఏ ఆధారం ఏంటి ఆశ్రయం ఏంటి అడిగినప్పుడు వెంటనే దాల్బె మహర్షి చెప్పాడంటే ఆ నా ప్రతిష్టాం లోకం, ఇది ఈ లోకానికి ఆశ్రయభూతము కేవలము ప్రతి లోకమే, దీన్ని దాటి మనం వెళ్ళలేము, తెలుసుకోలేము, దీన్ని దాటి వెళ్ళలేము. అంటే ఈ ప్రతి లోకాన్ని దాటి ఏంటి ఎలా అనే ప్రక్రియ అది మనకు తెలియదు. అందుకే అస్య నా ప్రతిష్టాం లోకం అంటే ఆశ్రయపోతే లోకాన్ని కూడా ఆధారమైన అతినయ్యేది అంటే దాటి మనం దీన్ని చర్చించలేము, దీన్ని దాటి చెప్పలేము. ఇది హా ఉవాచ అంటే శిలక్ మహర్షి ఈ రకంగా సమానం చెప్పారన్నమాట. అప్పుడు ప్రతిష్టాం వయం లోకం సామ, సామ అంటే ఈ వయం ఈ లోకాన్ని, ప్రతిష్టాం వయం లోకం సామ అంటే ఈ ప్రతిలోకం వరకే సామగానం ద్వారా మనం స్తుతించగలుగుతాము, దాన్ని దాటి అతిక్రమించి వెళ్ళలేము. అంటే వెళ్ళలేము అంటే నేను వెళ్ళలేని తాత్విక కదా, దాన్ని దాటి వెళ్ళలేదు, నాకు కూడా తెలియదు, ఇంతవరకు సామగానం స్థుతించబడుతుంది అని చెప్పి అందుకే ఆ సామ అభిసంస్థాపయామ, అందుకే స్థాపించాము. ఎందుకంటే ప్రతిష్ట సంస్థావం అంటే అందరికీ ఆశ్రయభూతమైనటువంటి, అంటే పృథ్వీలోకమే ఆధారభూతం కాబట్టి అన్నిటికీ ఆధారము ఈ పృథ్వీలోకం కాబట్టి పృథ్వీలోకం వరకే సామగానం ద్వారా స్థుతించగలిగాము. అందుకే అభిసంస్థాపయామ హి సామ ఇది, అంటే ఇక్కడ మనం అభిసంస్థాపించామంటే తాత్పర్యము ఈ అన్నిటికీ ఆశ్రయభూతమైనటువంటి పృథ్వీ లోకమే కాబట్టి ఇంతవరకే సామగానం ద్వారా మనం స్థుతించగలము, ఇక్కడ వరకే ఆగం, అంతా దాని మించి తెలియదు, దాని మించి అతిక్రమించి తెలుసుకోలేదు అనే భావంతో ఇక్కడ ఈ 7వ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ప్రతిష్టాం వయం లోకం సామ అభిసంస్థాపయామ, కేవలము దీన్ని కూడా ప్రతిష్ట ఆధారభూతం ఏంటంటే పృథ్వీలోకమే కంటే అంతవరకే మేము స్థాపించగలిగాము, అంతవరకే స్థుతించగలిగాము. అది సామగానం యొక్క ముఖ్య ఉద్దేశం, అంతవరకు మేము చేయగలిగాము, స్థుతించగలిగామని చెప్పి ఇక్కడ 7వ మంత్రంలో కూడా ప్రస్తావించాలన్నమాట. చూడండి కింద, యహ బాత్ శ్రీమాన్ సే జాన్నా చాహుంగా, ఇది నేను అయితే నాకు స్వర్గలోకానికి తెలుసు, ఈ స్వర్గలోకం దాటిన తర్వాత ఆ స్థితిగతి ఎలా ఉంటుంది నాకు తెలియదు, కాబట్టి మే యహ బాత్ శ్రీమాన్ సే జాన్నా చాహుంగా, నీతో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈశ్వర్ శిలక్ నే కహా, ఈశ్వర్ శిలక్ మహర్షి చెప్పారు, ఏం చెప్పారు, జాన్ లో తెలుసుకో. తబ్ ఉస్ లోకి గతి క్యా హై, అయితే ఆ అముష్య లోకానికి అంటే నువ్వు అడిగావు కదా ఈ లోకానికి గతి ఏమిటని చెప్పి అలా అడిగినప్పుడు ఐసా పూచే జానే పర్ ఉస్నే యహ్ లోక్ ఐసా కహా, అడిగినప్పుడు ఈ లోకానికి ఆడము ఈ పృథ్వీలోకం ఏ లోకం కాదు, స్వర్గలోకం కూడా ఆడము ఈ పృథ్వీలోకమే, లోక్ ఐసా కహా, ఇది ఇస్ లోకకి గతి క్యా హై, ఈ లోకానికి పృథ్వీలోకం గతి స్థితి ఎలా ఉత్పన్నమవుతుంది, ఎలా గతివిధి నడుస్తుందంటే స్థితి క్యా హై అడిగినప్పుడు ఐసా ప్రశ్న హోనే పర్ ఇసి ప్రతిష్టాభూత లోక కా అతిక్రమణ కరికే, ఈ ప్రతిష్టాత్మకమైన అన్నిటికీ ఆధారభూతమైనటువంటి లోకానికి, ఆ లోకాన్ని అతిక్రమించి సాముకు అన్యత్ర నహి లేజానా చాహియే, దీన్ని దాటి ఈ సామవేగాన్ని మనం దాటి ముందు తీసుకెళ్ళలేము, అతిక్రమించలేము, దాన్ని దాటి వెళ్ళలేము. ఎందుకంటే ఈ సామవేదం యొక్క గానం అనేది కేవలము ఈ లోకం వరకే లోకం వరకే స్థుతించగలుగుతాము. అతిక్రమించే సాముకు అన్యత్ర నహి నహి లేజానా చాహియే, అందుకే అతి నయ్యత అని చెప్పాడు, అంటే వేరే చోటికి ఈ సామగాన్ని తీసుకెళ్ళకూడదు, ఇంతవరకే దీనికి స్థుతి చెప్పబడింది కాబట్టి ఇంతవరకే స్థుతించాము అని చెప్పి ఇక్కడ అందుకే అంతవరకు తెలుసుకోవాలి, అన్యత్ర నహి లేజానా చాహియే ఐసా కహా, ఆ రకంగా సమాధానం చెప్పాడు ఎవరు, శిలక్ మహర్షి కూడా. హం
ప్రతిష్టాభూత్ ఇస్ లోక్ మే సాముకో స్థితి కర్తే. ఎందుకంటే హం ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ లోకం వరకే సామవేదాన్ని మేము స్థితిస్తాము, ప్రార్థిస్తాము. ఎందుకంటే సామవేదం యొక్క సామగానం యొక్క గతి అనేది ప్రతిష్టాత్మకమైన స్థవనం అనేది ఇంతవరకే, కాబట్టి ఇంతవరకు స్థుతించి ఈ లోకం వరకే స్థుతించాము అని చెప్పి దీనికి సమాధానం చెప్పారు. అంతిమంతంలో ఏం చెప్పారంటే మరి తం హ ప్రవాహం. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఆడికి అయిపోయింది అన్నమాట. వీణకు శిలక్ మహర్షి తెలిసింది ఆయన చెప్పారు, దాల్బే మహర్షి చెప్పింది తెలుసుకునేది ఆయన చెప్పారు అన్నమాట. ఇప్పుడు దాని పక్కన ఉన్నటువంటి జైవలి మహర్షి ఉన్నాయి కదా, తం హ ప్రవాహనో జైవలి, ప్రవాహన పేరు గల జైవలి మహర్షి ఉవాచ అంతవత్ వై కిల తే శాలవత్యః సామ యస్తు ఏతదిహి బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి ఇతి. మూర్ధాతే విపతేదితి అంత అహం ఏతద్ భగవతో వేదానితి విద్ధి ఇతి ఉవాచ. అంటే ఇప్పుడు వీణ వెంటనే మళ్ళీ చెప్పానమాట. తం హ ప్రవాహనో జైవలిహి ఉవాచ అంత వైఖిలతే శాలవత్యో సామ యస్తు ఏతదిహి బ్రూయాత్ మూర్ధాతే విపతిష్యతి. మూర్ధాతే విపతేదితి అంత అహం ఏతద్ భగవతో వేదాని ఇతి విద్ధి ఇది ఉవాచ. అంటే ఇక్కడ అంతిమంలో మళ్ళీ ఏం చెప్పా అంటే, సరే అయితే అతనికి అంటే శిలక్ మహర్షి కూడా ఏమంటున్నా అంటే ప్రవాహన జైవలి అంటే జీవలికి పుత్రుడు ప్రవాహనుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు. ప్రవాహన జైవలి ఉవాచ అంతవత్ అంటే నీది కూడా అంతతో గత్వ, నీది కూడా నిష్ఫలమే. నువ్వు కూడా ఎందుకంటే ఈ లోకం వరకు ఆగిపోయావు అన్నమాట. ఏంటి, నువ్వు కూడా ఈ లోకంలో ఆగిపోయావు. కాబట్టి అంతవత్ అంటే నిష్ప్రయోజనమే, అంటే అది ప్రతిష్టాత్మకమైనది కాదు. వైకిల శాలవత్య అంటే శాలవత్య ఏదైతే ఉన్నారో శేఖ్ మహర్షి సామగాన్ హై అంటే నువ్వు సామగానం ద్వారా యహతు తెలిసినటువంటి వ్యక్తి, సామగానం తెలిసినటువంటి యహతు ఏతది అంటే ఈ విషయంలో బ్రూయాత్ నువ్వు ఈ సామగానం ద్వారా నేను ఇక్కడి వరకే వెళ్ళగలిగా, అంటే ఈ ద్యులోకాన్ని పృథ్వీలోకం వరకు వెళ్ళగలిగాను. ఇలా ఏతది ఈ విషయంలో బ్రూయాత్ అలా ప్రస్తావిస్తే గిన మూర్ధాతే విపతిష్యతి, అలా నువ్వు చెప్తే నీ మూర్ధ తెగిపోతుంది, ఈ తల అవమానం సిగ్గుపడుతుంది. అంటే సామగానం ద్వారా కేవలము పృథ్వీలోకం వరకే వెళ్ళగలిగాము, పృథ్వీలోకం వరకే దీని యొక్క స్థితి, దీని యొక్క గతి, దీన్ని దాటి వెళ్ళకూడదు, తీసుకెళ్ళకూడదు నువ్వు ఆ మాట అంటేనా వెంటనే ఈ మాట చెప్పగానే నీ మాట పడిపోతుంది, అంటే నీకు తెలియదని తెలిసిపోతుంది. అందుకే తే మూర్ధ విపతిష్యతి, తే మూర్ధ విపతేద్ అంటే వెంటనే పరాజయం కలుగుతుంది, అంటే పరాజయ స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి వెంటనే ఆ తల కింద పడకుండా ఉండాలంటే అటువంటి అలా అవిద్య అజ్ఞానంతో ఉండకూడదు అంటే ఏంటి, ఏం చేయాలి, మూర్ధాతే విపతేద్ అంటే ఆ మూర్ధ కింద పడకుండా ఉండే ఆ పర్యాయం స్వీకరించి నాకు ఇంతవరకే తెలుసా అండి, దీని నుంచి దాటి వెళ్ళలేదు, నాకు ఇంతవరకు ఏమైనా ఉందా అని తెలుసా, ఉందని కానీ లేదని కానీ ఏ విషయం తెలియదు, నాకు తెలిసిన స్థితి ఇంతవరకు స్థుతించగలిగాను, ఇంతవరకు తెలుసుకోగలిగాను అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించు, లేకపోతే నీ అవమానంతో తల కింద కొంచుకోవాల్సి వస్తుందని చెప్పి మూర్ధాతే విపతిష్యతి. అందుకే మూర్ధాతే విపతే ఇది ప్రవాహన, ఈ ప్రవాహన మహర్షి శిలక్ మహర్షిగా ప్రస్తావించారన్నమాట. అందుకే అంత అహం ఏతద్ అయితే ఒక పని చేస్తాను, అహం ఏతద్ ఈ విషయాన్ని అదురజ్ఞాని మాకు ఇంకా దీన్ని దాటి ఉందంటున్నావు కదా, భగవత వేదాన్ని అని మీతో భగవాన్ అర్జునుడు అంటే మీతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత స్థితి ఆ ద్విలోక స్థితి గతి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, భగవత వేదాన్ని నీతో తెలుసుకొని జిజ్ఞాస ఉంది నాకు. అప్పుడు శిలక్ మహర్షి కూడా ఇది విద్య అయితే తెలుసుకో చెప్తాను అని ఇది ఉవాచ, ఈ రకంగా ప్రవాహన మహర్షి కూడా సరే చెప్తా అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడన్నమాట, ప్రస్తావిస్తానని చెప్పి విద్ధి ఇది ఉవాచ, సరే అలాగే నేను ప్రస్తావిస్తాను, ఈ ద్విలోకం తర్వాత గతివిధి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది చెప్పి దానికి సమానం చెప్పాడు. దానికి అదే విషయాన్ని భాషలో ఉశిష్యే జీవల్కి పుత్రుడు ప్రవాహుడు చెప్పాడనమాట. ఏ శాలవత్య అంటే శిలక్ మహర్షి
నిశ్చయ హి తుమ్హారా సామ్ అంతవాన్ హే. ఇది అంతవాద అయిపోయింది, అంటే ఇక్కడికి ఆగిపోయింది అన్నమాట. అంతవాన్ అంటే నీకు నిష్ఫలం అయిపోతుంది. తుమ్హారా సామ్ అంతవాన్ అంతక్కడ అంతం అయిపోయింది, నిష్ఫలం అయిపోయింది. ఇది కోయి ఐసా కహే దే, यदि कोई ऐसा कह दे कि तुम्हारा मस्तक गिर जाए तो तुम्हारा मस्तक गिर जाएगा. यदि कोई ऐसा कह दे कि तुम्हारा मस्तक गिर जाए तो तुम्हारा मस्तक गिर जाएगा. అంటే అంటే ఇది తెలిసిన వ్యక్తి అడిగా అనుకోండి, నీది అక్కడే ఆగిపోతుంది. ఇంతవరకు అని చెప్పామంటే అది అవమానపడాల్సి వస్తుంది అన్నట్టుగా ఆ రకంతో సమానం చెప్పబడిన మాట. తబు శాలవతి అనే కహ, అప్పుడు అయితే ఏ భగవాన్ నేను మీతో తెలుసుకుంటాను అని చెప్పి అడిగాడు. సరే ప్రవాహుడు తెలుసుకో అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ రకంగా సమాధానం వారి యొక్క పరిచర్చ గురించి ఈ ఖండం ఇది అష్టమ ఖండంలో ఈ రకం ప్రస్తావించబడింది. నెక్స్ట్ నవమ ఖండంలో జైవలి మహర్షి పృథ్వీకి ఆధారం, పృథ్వీకి స్థితిగతి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత నవమ ఖండంలో ప్రస్తావిస్తారు. ఫస్ట్ ఈ రకంగా అష్టమ ఖండం వరకు నేను దీన్ని ప్రస్తావించాను. సో శైలి సామాన్యంగా సహజంగా ఉంది, కథ కూడా సింపుల్ గానే ఉంది. కాబట్టి ఈ రకంగా మనం వారి యొక్క పరిచర్చను ఓంకార విషయంలో ముగ్గురు ఋషుల యొక్క చర్చని మనం చూసాము. ఒకదేమో స్వర్గలోకం వరకు వెళ్ళారు, ఆ స్వర్గలోకం లోకమే అని చెప్పి దానికి కొంచెం అడుగు ముందుకేసి వెళ్ళారు. కానీ దీనికంటే కూడా ఇంకా ఉంది, అంతవరకు పోయిన సంపూర్ణ జ్ఞానం కాదు అని చెప్పి జైవలి మహర్షి ప్రస్తావించారు. అదేంటో మనం రేపు చూద్దాం. ఫస్ట్ ఇందులో సందేహం ఉందా మహోదయ? ఇక్కడ రెండో మంత్రంలో ఉపవివుషు అని వాడారు కదా మహోదయ, అది లిట్లకారమా మహోదయ? ఉపవివుషు లిట్లకార బహువచనం. ధన్యవాదాలు కదా ముగ్గురు కూర్చునే ఉపవివుషు. అన్య సందేహం ఏక అస్తి మహోదయ. అత్ర దౌల్య మహర్షి ఉక్తవాన్ ద్విలోకానంతరం సహ గంతుం న శక్తవాన్ కిమపి ఈ సామగీతం ఉక్త్వా తత్రతః ఏవ సహ గతవాన్. అన్యస్థలే సహ వదతి పృథ్వీలోకం అనంతరమపి న గంతుం శక్నోతి ఇత్యుక్తే పృథ్వీ అధః వా మహోదయ తత్ర పృథ్వీలోకం వరకు చెప్పారు. పృథ్వీలోకం తర్వాత స్థితిగతి ఎలా ఉంటుంది మనం అడిగినప్పుడు అదే సమాధానం మన తర్వాత ఖండంలో వస్తున్నాం. నేను స్వర్గలోకం వరకు వెళ్ళాను, ద్విలోకం వరకు వెళ్ళాను, ద్విలోకం దాటి ద్విలోకం పై ఉంది, పృథ్వీలోకం కింద ఉంది కదా. పృథ్వీలోకం దీనికి ఆధారం, పృథ్వీలోకం ఆధారభూతంగా ఉంది తీసుకోవాలి. అదే చెప్పారండి. ద్విలోకం పైన ఉంది కాబట్టి అందుకే కింద ఉంది, దీనికి కూడా ఆధారం పృథ్వీలోకం ఉంది కాబట్టి అంతా ఉందన్నమాట. పృథ్వీలోకం ఆధారం అని చెప్పుకున్నాం. ధన్యవాదాలు. అది ఏ రకంగా వస్తుంది జీ గురువు గారండి. అది ఆ బలిదాతం చెప్పినప్పుడు గుర్తు పెట్టారు, దేని సంకేతం అండి? అర్ధచంద్రాకారం చుక్క కింద ఇది వచ్చింది కదా, కొంచెం మళ్ళీ చెప్పండి. ఆ తమ్హ ప్రవాహణో జైవలి రుత వచాంతవదై వద్వైకి అనే చోట సంహ అనే చోట అక్కడ ఆ గుర్తు అర్ధచంద్రాకారము చుక్కా పెట్టి కింద ఒక పొల్లు ఇచ్చాడు కదా, అంటే దాని ఏంటి సంకేతం, దేనికది అర్థం? మకార సంకేతం కాదు, అది అనునాసిక వర్ణం అంట. ఈ కొన్ని ఈ వర్ణాలన్నీ కొన్ని యమాలు అనమాట. యమాలు అంటే కొన్ని నాసికాతో ముక్కు సహాయించే నోటి సహాయంతో పలకబడేటువంటి తమ్ అంటే అతనికి తమ్ అనే మకారం యొక్క స్థితిని అలా రాస్తామట. అనునాసిక వర్ణం అనమాట. ఓకేనా? అదే అక్కడ దేనికి అక్కడ దాని దేనికి సంకేతిస్తోంది అనేది అనునాసికం. స్వరంలో ప్రకారం అవి స్వరయుక్తంగా పదం ఉంటుంది కదా, అది స్వర చిహ్నములు అనమాట. ఇది మహోదయ దీన్ని తగుంహ ప్రవాహనం అని కూడా ఒక దగ్గర చెప్పబడుతున్నది. స్వరంలో భేదం వస్తుందన్నమాట, పలకడంలో స్వరంలో భేదం వస్తుందన్నమాట. అది స్వర భేదం అనమాట. మనకు మాట్లాడడంలో డైరెక్ట్ తమ్మని పెట్టుకోవచ్చు, ఆ ఉచ్చారణలో స్వస్వరపాఠం చెప్పేవాడు వాళ్ళు దాన్ని ఆ రకంగా ఉచ్చరిస్తాడు. దాని యొక్క స్థితి రావడం కొరకు అది ఎలా ఉందో మనకు స్వస్వరపాఠం చెప్పేవాళ్ళు తెలుస్తున్నాడు. వేదపాఠం చెప్పే వాళ్ళకు, సామగానం చేసే వాళ్ళకు బాగా తెలిసినమాట. ఇవన్నీ ఆ స్వరం గుణంగా సామగానానికి ప్రక్రియ రూపంలో ఇక్కడ ఆ స్వరాన్ని ఉల్లేఖించారండి. అంటే అక్కడ గురువు అక్కడది
ఆ గుర్తు కూడా ఏదో సాధన దాని పరంగా ఏదో సంకేతంగా ఆ గుర్తు పెట్టినట్టు నాకు అనిపిస్తోంది. అది అదేం లేదు, స్వరానికి చిహ్నం అంట, స్వర చిహ్నం. వేదం స్వరం ఎలా పలకాలి, దానికి ప్రాణం అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అది సంకేతంగా ఏదైనా అది ఉందేమో. వేద ఉచ్చారణ రూపం అది. దాంట్లో మీద ఆ ప్రాణంలో ప్రభావం పడుతున్నాడు. ఇప్పుడు చెప్పే స్వరానికి కారణం అంటే ప్రాణం అని చెప్పాం. ప్రాణం ద్వారా చెప్పగలుగుతాం. అది ఇంకా ఎలా చెప్పాలి, ఏ నాదంతో చెప్పాలి అనేది మనకి వర్ణం యొక్క సంకేతాన్ని బట్టి, యమాలను బట్టి మనం ఉచ్చరిస్తాం అన్నమాట. స్వర గానం యొక్క చేసే ప్రక్రియలు ఇవన్నీ కొన్ని సంకేతాలు. అది చెప్తే అది అదే గానం తెలిసిన వాళ్ళు సంకేతం, అది ఆ ప్రాణాన్ని ఎట్లా చేయాలనే సంకేతంగా ఇచ్చాడేమో ఆ గుర్తు అన్నట్టు గుర్తు అని. సంకేతంగా యథార్థది, సంకేతం ఇవ్వలేదు, అది అలాగే పలకాలి. సంకేతం పూర్ణంగా ఇచ్చాడు అన్నమాట, వర్ణం ఇచ్చాడు అక్కడ మనకు. ఓకేనా? ఓకే అండి, అస్తు. తర్हि శాంతిపాఠः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ.